మేడారం వెళ్తున్న స్టూడెంట్స్ తో ముచ్చటించారు మంత్రి సీతక్క. విహారయాత్రకు వచ్చిన స్టూడెంట్స్ సీతక్కను గమనించారు. సీతక్క అంటూ కేకలు వేశారు. దీంతో తన కాన్వాయ్ ని దిగిన సీతక్క స్టూడెంట్స్ వెళ్తున్న బస్సులోని విద్యార్థులను పలకరించింది. స్టూడెంట్స్ ఎలా చదువుకోవాలో దిశానిర్దేశం చేశారు. 10th తర్వాత ఇంటర్లో సరైన నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా భవిష్యత్తును నిర్ణయించుకోవాలని స్టూడెంట్స్ కు తెలియజేశారు మంత్రి సీతక్క. అండి తయారు చేస్తున్నాం, మళ్ళీ రండి. హ్యాపీ క్రిస్మస్ అండ్ హ్యాపీ అంటే ప్రిపేర్ చేస్తున్నారు మొత్తం అంత హైదరాబాద్ వల్ల. మేడం మీకు అందరికి మేము పెద్ద ఫ్యాన్స్ మేడం, మేము చాలా ఫ్యాన్స్ మేడం. అమ్మ ఒక్క నిమిషం మేడం మాట్లాడతారు కూడా. కాబట్టి ఇదే మీరు మీ ఫ్యూచర్ ని ఎన్నుకునేటువంటి టైం, సెలెక్ట్ చేసుకునే టైం. ఎందుకంటే ఫస్ట్ ఇయర్ లోకి వెళ్ళేటప్పుడు మనకు రకరకాల ఆలోచనలు వస్తాయి. మన ఇంటర్నల్ గా కూడా రకరకాల ఫిజికల్ గా కూడా చేంజెస్ వస్తూ ఉంటాయి. ఈ టైంలో కరెక్ట్ గా సబ్జెక్ట్ విషయంలో గానీ లైఫ్ ని ఎట్లా డైవర్ట్ అంటే ఏ రూపంలో డ్రైవ్ చేసుకోవాలి, ఏ రూపంలో మనం ఎట్లా వెళ్ళాలనేది కూడా సెలెక్ట్ చేసుకునేటువంటి ఒక మంచి టైం. కాబట్టి మీరు చిన్నతనం నుంచి ఏదైతే ఫ్యూచర్ ఇట్లా ఉండాలని ప్లాన్ చేసుకుంటారో అదే ప్లానింగ్ తో ఇప్పుడు కరెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్ తగ్గట్టుగా ఈ రోజులలో మనం ఏ సబ్జెక్ట్ ఎన్నుకుంటే ఏ ఉద్యోగాలకు డిమాండ్ ఉంది. మీరు నెక్స్ట్ 5 years వరకు మీ స్టడీస్ అయిపోయిన తర్వాత మీరు సెటిల్ కావాలంటే ఇప్పుడున్నటువంటి జాబ్ ఎందులోకి వెళ్తే మీరు నిజంగా అది సాధించుకోగలుగుతారు అనేది కూడా తయారు చేసుకోవాలి. మీ యొక్క ఫ్యూచర్ మేనిఫెస్టో లాగా చేసుకుంటేనే మీరు ఇదవుతారు. ఏదో దారిలో ఇది అవకాశం దొరికింది కాబట్టి ఇందులో జాయిన్ అయిదాం, ఈ కోర్స్ అవకాశం అట్లా కాకుండా మీరు అనుకునే సాధించాలంటే ఇది ఒక మంచి టైం. 10th మార్క్స్ తోటే మీరు నెక్స్ట్ ఇంటర్లోకి మీకు సీట్స్ కానీ లేకుంటే ఇతర అవకాశాలు దొరకడానికి. సో మీరు అందరు కూడా మంచిగా సెలెక్షన్ చేసుకోండి. మూస పద్ధతిలోకి వెళ్ళకండి. తను బీఈడీకి వెళ్ళింది కాబట్టి నేను బీఈడీకి వెళ్ళాలి, తను సైన్స్ సబ్జెక్ట్ తీసుకుంది కాబట్టి నేను కూడా మెడికల్ సైడ్ ఎంబీబీఎస్ సైడ్ పోవాలని అట్లా కాకుండా ఆఫ్టర్ 5 years తర్వాత మీరు చదువుకునేటువంటి ఏ సబ్జెక్ట్ లో అయితే మీకు అప్పుడు డిమాండ్ ఉంటుందో ఇప్పుడు మీరు మీ టీచర్స్ తో గానీ లేదా ఇతర ఎక్స్పర్ట్స్ స్టడీస్ లలో జాబ్ కు సంబంధించినటువంటి ప్లేస్మెంట్ ఇచ్చేటువంటి వాళ్ళ కోర్సెస్ కూడా మీరు తీసుకొని అడ్వైస్ తీసుకొని మీరు ఎంచుకునేటువంటి సబ్జెక్ట్ కూడా ఎంచుకోండి. తర్వాత మనం బయటికి వెళ్ళిన తర్వాత హాస్టల్స్ లలో కో ఎడ్యుకేషన్స్ ఉంటాయి. ఇంటర్లో రకరకాల ప్రలోభాలు ప్రభావాలు కూడా ఉంటాయి. అలాంటి వాటికి లోన్ కాకుండా మీ తల్లిదండ్రులు మీ మీద పెట్టినటువంటి ఏదైతే ఆశలు ఉన్నాయో అవన్నీ కూడా నెరవేర్చడం కోసం ఎటు మనం మనసు డైవర్ట్ కాకుండా ఓన్లీ స్టడీస్ అండ్ ఇంకేమైనా ఉంటే సోషల్ సర్వీస్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేయండి. ఆ తర్వాత 5-6 years తర్వాత మీరు ఎట్లా మీ లైఫ్ లో సెటిల్ అవుతారు కాబట్టి అప్పుడు మీరు మీ లైఫ్ ని ఎట్లా పర్సనల్ లైఫ్ ని కూడా ఎట్లా మనం రూపొందించుకోవాలనుకుంటే అట్లా అవుతుంది. కాబట్టి ఈ టైం మాత్రం డైవర్ట్ కావద్దు, కానియకుండా మీరు కాపాడుకోవాలి అందరు కూడా. కాబట్టి ఇదే మీరు మీ ఫ్యూచర్ ని